ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకొని నేను ఈ మాటలు ముగించడానికి ప్రయత్నం చేస్తాను. 119వ కీర్తన 50వ వచనం మనకు బాగా సుపరిచితమైనటువంటి మాటలు, బాగా సుపరిచితమైన కొన్ని మాటలు. అందరూ తీసి చదవండి. 119:50. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ఇదే అంటే వాక్యము. ఏంటిది? ఇదే అంటే ఏంటిది? వాక్యము. నా బాధలలో ఇదే నాకు. ఎస్, అది ఫీడ్ అవ్వాలి మనిషికి. ఒక ఫ్రేమ్లో ఉన్న ఫోటో పటమా ఏదో అంటారు కదా, అది తీసుకొని మేకు పెట్టి కొట్టి గోడ కంటించినట్లుగా, ఆమేన్, మేకు పెట్టి గోడకు కొట్టేసుకొని ఆ ఫోటో మనం ఎప్పుడు చూసుకుంటా ఉంటుంటాం కదా, ఆ ఫ్రేమ్లో ఉన్న బొమ్మ. అలాగున మన లోపల కూడా మనమల్ని బ్రతికించేది, నెమ్మది కలగజేసేది ఒకటే ఒకటి, దేవుని. చెప్పాలి, మీరు చెప్పండి అదే మాట, చెప్పండి, అందరు చెప్పాలి అదే. అంతే. వాక్యం అంటే ఏంటి? దేవుడే కదా. దేవుడు అంటే వాక్యము. వాక్యం అంటే ఇప్పుడు ఏం చేయాలనంటే, మనం ఎలా ఫ్లెక్సీ తీసుకొచ్చి ఫ్లెక్సిబుల్గా ఉండడానికి అంటించి దాన్ని చూసుకున్నప్పుడల్లా చదువుతామో, అలాగే మన హృదయం అనే గోడ మీద మేకు పెట్టి కొట్టుకోవాల్సిన పటం ఏదైనా, వాక్యం ఏదైనా ఉందనంటే, నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, ఇదే నా బాధలలో నాకు నెమ్మది కలగజేస్తా ఉంది. ఆమేన్. నెమ్మదినిచ్చేది అది. కలవరపడతాం మనం. ఏమన్నా మాటలు విన్నప్పుడు కలవరం వచ్చేస్తుంది. అమ్మో అలాగైపోద్ది, అమ్మో ఇలాగైపోద్ది, అమ్మో ఇంకా నా పని అయిపోయింది, అమ్మో నేను మునిగిపోయి, అమ్మో నేను పడిపోతా, అమ్మో నేను నా పని అయిపోయింది అని అనిపిస్తుంది. కానీ ఇదే నా బాధలలో నెమ్మదినిచ్చేది అనుకున్నప్పుడు దేవుడు టక్కన మళ్ళీ చేయబట్టుకొని పైకి లేపుతాడు. కొడిచాపట్లు. అది మ్యాటర్. అదే అసలు మ్యాటర్ తెలుసుకోవాలి మనం. అసలుది పట్టుకుంటే మిగతా వాటన్నిటిలో మనకి జయం వస్తుంది. మిగతా వాటన్నిటిని పట్టుకొని అసలుది వదిలేసామో నిజంగానే మునిగిపోతాం. ఆయన ఉన్నాడనే పేతురు దిగింది నీళ్ళల్లోనికి. ఆయన లేకపోతే దిగుతాడా? అంత సాహసం చేస్తాడా? అంత దమ్ముందా? అంత కలేజా ఉందా? అంత ధైర్యం ఉందా? ఎందుకు దిగాడు నీళ్ళల్లోనికి? యేసు ఎదురుగున్నాడనే కదా. ఎందుకు దిగాడయ్యా? యేసు ఎదురుగున్నాడనే కదా దిగింది. ఆమేన్. యేసు ఎదురుగా ఉన్నాడనే దిగాడు. ఒకవేళ నేను మునిగిపోయినా లేపుతాడు ఆయన. ఎందుకనంటే అసలు నీళ్ళ మీద నడిచి వచ్చాడు, నన్ను లేపగలడు ఆయన. ఆమేన్, ఆమేన్. కాబట్టి మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన బాధలలో నెమ్మదినిచ్చేది, నిలబెట్టేది, లేపేది, పైకి లేపేది, స్థిరపరిచేది అంతా కూడా దేవుని వాక్యమే అని గుర్తుపెట్టుకోవాలి మనం. అది మన హృదయం అనే గోడ మీద ఏం చేసుకోవాలి? మేకు తీసుకొని కొట్టుకొని ఇంటికి పోయినాక ఆ పని చేశారు. మేకు తీసుకొని సుత్తె తీసుకొని కొట్టుకుంటారు. గుండెకు బొక్క పడ్డదంటే నాకు సంబంధం లేదు. గతించిన సంవత్సరాలలో కరోనాకు ముందు నేను ఒక అనౌన్స్మెంట్ చేశా చర్చిలో, ఒక ప్రకటన చేశా. ఏంటి ఆ ప్రకటన అంటే, అప్పుడు పట్టాలు లేవు. అమ్మా పట్టాలు లేవు, ఎవరైనా పట్టాలు తెచ్చే వాళ్ళు ఉంటే తప్పకుండా పట్టాలు తీసుకొని రండి అని ప్రకటన చేశా. సోమవారం రోజున నాకు ఫోన్ వచ్చింది. వందనాలు రాజన్న అన్నాడు ఆయన. వందనాలు అన్నా అన్న. ఏంది ఎమ్మి ఇంటి పట్టాదేమంటుంది? నువ్వు ఇంటి పట్ట అడిగినావంటనే అంటుండు. నాకు అర్థం కాలే. ఇంటి పట్ట నేను ఎప్పుడు అడిగినా మీ ఎమ్మిని? అదేనన్నా ఏదో పట్టాదేమన్నావంట కదా. ఉదయం నుంచి అది గోల. అన్న పట్టా ఇయ్యమన్నాడు, పట్టా ఇయ్యి మళ్ళీ ఇస్తాడు కానీ ఆయన. ఇంటి పట్టా ఇయ్యా మళ్ళీ ఇస్తాడు కానీ అంటుంటే, అన్నా నేను ఇంటి పట్టాల గురించి, పొలం పట్టాల గురించి అడగలేదు, చర్చిలో పరుచుకుంటే పరదాల గురించి మాట్లాడ్డానన్నా. కాబట్టి దానికి నాకు సంబంధం లేదంటే ఈ తిక్కలు దానికి చెప్పు ముందు ఫోన్లో.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హృదయం అనేటువంటి పలక మీద నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, ఇదే నాకు బాధలలో నెమ్మది కలిగించుచున్నదనే మాట మనకు గుర్తొస్తే నిజంగా దేవుడు ఆ మాటను మన పట్ల స్థిరపరుస్తాడు, నెరవేరుస్తాడు. ఈ నుంచి చాలా సమీపంగా వేమలకోట ఉంది. వేమలకోట ఒకలా చిన్నది, ఒక కొట్టాలపల్లె అని ఉంటుంది. ఆలకించండి, కొట్టాలపల్లె అని ఉంటుంది. కొట్టాలపల్లె నుంచి ఒక కుటుంబం వస్తూ ఉంటుంది ఊరిలో నుంచి. ఆమె చాలా నమ్మకంగా వస్తుంది. ఆయనకు పక్షవాతం వచ్చింది, ఆయన నడుచుకుంటూ వస్తాడు అక్కడి నుంచి. వాళ్ళ ఆయనకు పక్షవాతము, వాళ్ళ కొడుకు జేసీబీ దోలుతూ ఉంటాడు. జేసీబీ డ్రైవరు, ఆ ప్రొక్లేనేది అంటున్నా దాని డ్రైవరు. ఇంట్లో పరిస్థితులు బాగలేవు వాళ్ళకి. ఈమెకు దెయ్యాలు పట్టినాయి, 13 దెయ్యాలు పట్టినాయి. ఎన్ని 13 పట్టినాయి. ఆమె బుధవారం వస్తుంది, ఆదివారం వస్తుంది, బుధవారం వస్తుంది, ఆదివారం వస్తుంది. నేను బుధవారం వచ్చినప్పుడు ఒక దెయ్యాన్ని, ఆదివారం వచ్చినప్పుడు ఒక దెయ్యాన్ని పోగొడుతున్నా. ప్రార్థన చేస్తుంటే ప్రభు దాన్ని తీసేస్తా వస్తా ఉన్నాడు. ఆమెకి ఇంట్లో సమస్యలు ఎక్కువైపోయినాయి. వాళ్ళ ఆయన నడవలేడు, పెరాలసిస్తో నడుచుకుంటూ వస్తాడు. అట్నే ఆయన కాలు ఇట్లా మడతబడి చెయ్యి ఇట్లా పెట్టుకొని అట్లనే పాప నడుచుకుంటూ వస్తూ ఉంటుంటాడు. అట్టబడి ఈ హాస్పిటల్ అమ్మడిబడి వస్తూ ఉంటుంటాడు. ఒకరోజు బుధవారం రోజున చర్చిలో ఉపవాస ప్రార్థన ఉంటుంది కదా. ఉపవాస ప్రార్థనకు మేము ఇదివరకు సంవత్సరం క్రితం అక్కడ ఉంటున్నాం కదా, పులుసుబాయి కాలనీకి వెళ్ళి అద్దెకు తీసుకొని ఇంట్లో ఉంటున్నాం కాబట్టి అక్కడి నుంచి నేను కారు వేసుకొని వస్తూ ఉన్నా, ఈ రూట్లో వస్తూ ఉన్నా కారు వేసుకొని. అది బాగా వర్షాకాలం, నీళ్లు బాగా పారుతూ ఉన్నాయి, గుండ్లకమ్మలో బాగా బీభత్సంగా పారుతున్నాయి. అప్పుడు మీలో చాలామందికి తెలుసు, ఆ టైంలో బ్రిడ్జి మీద కూడా నీళ్ళు ఆగిన సంగతి మీకు తెలుసు. అందరం చుట్టూ తిరిగి వచ్చేటోళ్ళం. ఐడియా ఉందా? బ్రిడ్జి మీద కూడా నీళ్ళు ఆగేటి, అంత ఉధృతంగా వచ్చేటి నీళ్లు. సరే, మేము బుధవారం ప్రార్థనకు వస్తూ ఉన్నా, నేను పాస్టర్ అమ్మ, అక్కడి నుంచి అక్కోళ్ళు కొంతమంది ఎక్కితే వాళ్ళని ఎక్కించుకొని ఆ హెరిటేజ్ దగ్గర రాఘవేంద్ర ఫర్నిచర్ కాడ సువర్ణకోళ్ళ ఇంటి దగ్గర కొంతమంది ఎక్కితే ఆ బిడ్డలను వాళ్ళని ఎక్కించుకొని మేము నెమ్మదిగా వస్తూ ఉన్న క్రమంలో గుండ్లకమ్మ బ్రిడ్జి కాడ ఆ నీళ్లు ఫ్లోటింగ్ పోతా ఉంటే ఆ బ్రిడ్జి కాడ ఒక ఆమె నిలబడి దానికి వెళ్ళి ఇట్లా చూస్తూ ఉంది. ఆ బ్రిడ్జి కాడ ఇట్లా నిలబడి ఆ నీళ్లు ఇట్లా ఫ్లోటింగ్ పోతా ఉంటే చూస్తూ ఉంది. నేను ఆ డౌన్లో కాబట్టి ఆ డౌన్లో గమనించి, కారు దోలుతూ డౌన్లో గమనించి, అరే ఆమా కాదా అనుకుంటూ దగ్గరికి పోయేసరికి ఆమె కొట్టాలపల్లె నుంచి వచ్చి ఆమె. సరే అని చెప్పేసి నేను ఆపి, ఏం చేస్తున్నావేడా అన్న. ఆమె మా కారు వచ్చేది కూడా గమనించలే. ఆమె కళ్ళ నిండా నీళ్లున్నాయి, కారు వచ్చేది కూడా గమనించలేదు. వణుకుతూ ఉన్న చేతులు కాళ్ళు అలాగే ఉండిపోయినాయి. ఆమె వెంటనే తేరుకొని ఎవరానిట చూసి రాజన్న అని అన్నది. నేనే. ఏం చేస్తున్నావు నువ్వు అన్నా. ఏం లేదు, చూస్తున్నా, చర్చి కాడికి వస్తున్నా అంటుంది. ఉత్తదే. వెంటనే ఆమె పైట చెంగు తీసుకొని టకటక కళ్ళు తుడుచుకుంది. ఎక్కువ అన్నా. మీరు వెళ్ళండి అన్న, నేను వచ్చేస్తాను, నడుచుకుంటూ వచ్చేస్తాను, ఇక్కడనే కదా, మీరు వెళ్ళండి అంటుంది. నువ్వెక్కు. ఎక్కట్లే అన్న, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి తలుపు తీసి మీరు లోపల కూర్చుండేసరికి నేను ఎంతసేపు వస్తానా, మీరు వెళ్ళండి అంటుంది. వెంటనే పాస్టర్ అమ్మ డోర్ తీసి ఎక్కక్క, నువ్వు ఎక్కువ అనగానే ఆమె బలవంతం చేసేసరికి పాప ఆమె లోపలికి ఎక్కి కూర్చుంటే ఏంది ఒక్కదాన్ని ఉన్నామని మాట్లాడుతూ వచ్చేసాము. బుధవారం ప్రార్థనలో మేము ఎంత 7-8 మందిమో 10 మంది లోపే ఉన్నాం. మేము గంట సేపు ప్రార్థన చేశాము. ఆ తర్వాత ఒక 10 నిమిషాలు ఎందుకో వాక్యం చెప్పాలనిపించింది. ఆ రోజు వాస్తవానికి బుధవారం రోజు వాక్యం చెప్పము, కేవలం విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ ఉంటారు బెడ్లో. ఒక 10 నిమిషాలు వాక్యం చెప్పాను. ఎందుకో ప్రేరేపణ వచ్చి కూర్చున్నా కదా, 10 మంది ఉన్నారు కదా బెడ్లు, 4 మాటలు చెప్దామని ఒక 10 నిమిషాలు వాక్యం చెప్పి మరలా అందరి కొరకు ప్రార్థన చేసి అయిపోయిన తర్వాత ఆమె నా దగ్గరికి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చి ఏడుస్తూ ఉంది. ఏమ్మా ఏడుస్తున్నా, ఏం సంగతి, మీ ఆయన ఏమన్నా వేసిండా నిన్న? లేదన్నా. మీ కొడుకు ఏమన్నా అన్నాడా? లేదన్నాను. మరి ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే, అన్నా నేను చనిపోవడానికని, ఆత్మహత్య చేసుకోవడానికని వచ్చి నిలబడ్డాను.
దేవుడే ఈరోజు నీ ద్వారా నన్ను బతికించాడన్నా. ఈరోజు ఈ వాక్యం విన్న తర్వాత నేను చనిపోకూడదని ఒక తీర్మానం చేసుకున్నానన్నా అని చెప్పి అదే నెలలో బాప్తిస్మం తీసుకుందామా? చప్పట్లు కొడితే యేసయ్యను కనపరచండి. బ్రతికించింది రాజన్న కాదు కానీ దేవుని వాక్యం బ్రతికించింది. ఎవరు బ్రతికించింది? మమ్మల్ని అక్కడికి పంపించింది ఎవరు? తీసుకొచ్చింది ఎవరు? మాట్లాడింది ఎవరు? చెప్పాలి గట్టిగా. మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళింది ఎవరు? ఆమెను ఎక్కించుకొచ్చింది ఎవరు? మాట్లాడింది ఎవరు? బ్రతికించింది ఎవరు? అది మనుషులకు అసాధ్యం అవ్వచ్చు, కానీ మనం ఏ చోట ఉన్నామో దేవుడు బాగా గమనిస్తాడు మనల్ని. మనము ఏ చోట ఉన్నామో దేవునికి తెలుసు. ఎవరిని పంపించాలనో దేవునికి తెలుసు. ఎవరి ద్వారా సహాయం చేయాలనో దేవునికి తెలుసు. ఎవరి ద్వారా బ్రతికించాలో, నిలబెట్టాలో, నెమ్మదినివ్వాలో హీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ అస్. మన గురించి ఆయనకు బాగా తెలుసు అని చెప్పండి. నా గురించి యేసయ్యకు తెలుసు. చెప్పండి, నా గురించి యేసయ్యకు తెలుసు. నా గురించి యేసయ్యకు తెలుసు. ఈ మాట మీద ఉండండి మీరు. నా గురించి యేసయ్యకు తెలుసు, నీ గురించి యేసయ్యకు తెలుసు. ఆయన అన్నాడు, మీ ఎంట్రుకలలో ఒక్కటైనా నా అనుమతి లేకుండా. ఎంత కేరింగ్ అండి! ఆయన మన ఎడల ఎంత జాగ్రత్తగా ఉన్నాడో అర్థమవ్వట్లేదా మీకు? అమ్మో వచ్చి పడిపోయింది, అమ్మో. కొంతమంది పనికిమాల మాటలు మాట్లాడి మొదలే అదే అంటుండే సామెత, మూడిగే డక్క మీద తాటికాయ పడ్డదిరా అని. మొదలే సమస్యతో మూలుగుతూ ఉంటుంటే పైనుంచి తాటికాయ పడ్డదంట. పడితే ఇంకా ఏమైపోద్ది? కొంతమంది ఆదరణ కలిగించే మాటలు చెప్పరు. అదేమైతుంది లెక్క, అదేమైతుందిలే అన్న, ఏంద్రా నువ్వు ఊరికి అనరు. అవునా, మా ఊర్లో కూడా అట జరిగింది, అట జరిగి ఇట్టయింది, చూసుకో జాగ్రత్తగా చూసుకో అనేసరికి అప్పటిదాకా ధైర్యంగా ఉన్నవాళ్ళు, అప్పటిదాకా బలంగా ఉన్నవాళ్ళు, అప్పటిదాకా గట్టిగా ఉన్న వాళ్ళు ఏమైపోతారు? అవునా కదా? కృంగిపోతారా లేదా? కలవరం వచ్చేస్తుందా లేదా? అది ఎంత పెద్ద శోధన కనపడుతున్నా నువ్వేం చెప్పాలంటే అది ఏం చెయ్యదని చెప్పాలి. ఏం చెప్పాలి? దానికంటే ముందు నువ్వే ఏదో ఒకటి చేస్తుంటివి. సైతానికి అంత అవకాశం ఇస్తుర్రా మీరు ఇస్తుర్రా? ప్రతి చిన్న పని మనం తప్పు చేసి సైతాన్ మీద వేసి అలవాటు అయిపోయింది. మానవ తప్పిదాలు కూడా ఉంటాయి. మానవ తప్పిదాలను కూడా సైతాన్ మీద వేయకూడదు. మనం జాగ్రత్త పడాలి ఆ తప్పులు జరగకుండా. ప్రైజ్ అల్లాహ్, హల్లెలూయా. కాబట్టి నీ వాక్యమే నన్ను, చెప్పాలి ఈ మాట. మీరు ఇక్కడి నుంచి వెళ్ళేసరికి ఈ మాట నేర్చుకోవాలి మీరు. నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు. పూర్తిగా చెప్పండి, మొదటి నుంచి చెప్పండి. వెనక నుంచి వినపడట్లే ఈ మాట నాకు. పండ్లు కనపడుతున్నాయి, పెదాలు కదులుతున్నాయి, కానీ మాట వినపడట్లే. ఇదిగో ఈ ఫ్యాన్ల అవతల నుంచి చెప్పండి. అమ్మా మీరు ఉన్నారా? ఇంతకు దెయ్యాలు ఏమన్నా వచ్చి కూర్చున్నాయా? మీరేనమ్మా తల్లులారా? ఆ ఫ్యాన్ల అవతల నుంచి చెప్పండి అమ్మా ఈ మాట. అన్య భాషలు మాట్లాడుతున్నట్టున్నారు మీరు. అన్నించి చెప్పండి గట్టిగా. నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది. ఇట్ వాజ్ కంప్లీటెడ్ వర్డ్. ఇది కంటిన్యూస్ కాదు, ఇది బ్రతికించుచున్నది. నో 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 నో, అది కాదు. బ్రతికించి ఉన్నది. వాట్ ఈస్ దేర్? ఏముంది అక్కడ? మరి ఇట్ వాజ్ కంప్లీటెడ్. అది జరిగిపోయింది ఆల్రెడీ. ఎక్కడ జరిగిందనంటే కల్వరి సిలువలో యేసుక్రీస్తు మన కొరకు ప్రాణము పెట్టినప్పుడే అదంతా మూల్యము చెల్లించబడి ఉన్నది. అది మ్యాటర్. బ్రతికించుచున్నది. అది అసలు మనం అలా పలకకూడదు. బ్రతికించి ఉన్నది.
ఇట్ వాజ్ కంప్లీటెడ్. అయిపోయింది అది. దేవుడు ఆల్రెడీ వెల చెల్లించాడు, రుణము తీర్చాడు, ప్రాణము పెట్టాడు, రక్తము కార్చాడు, బలియాగమయ్యాడు మనము బ్రతకడం కోసం. ఆమె ఏమనుంది అక్కడ? నీ వాక్యము నన్ను యున్నది. చెప్పండి, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధలలో కొన్ని నోర్లు రావు. ఎందుకనంటే వాడు అనగాకో తాగుబోతోళ్ళు అంటుండే వాడు కూడా మీ దగ్గరికి షటప్ అనగానే మీరు మాట్లాడరు. పక్కన వాళ్ళు చెప్తుండే ఇంకా మనం ఎందుకు అన్నట్టుగా ఉంటారు మీరు. చెప్పండి, కుర్చీలలో ఉన్న వాళ్ళు చెప్పండి ఈ మాట. మనుషులే కూర్చున్నారా కుర్చీలలో? ఆకారాలు ఏమన్నా కూర్చున్నాయి? అయ్యా కుర్చీలలో ఉన్న వాళ్ళు చెప్పండి అయ్యా. ఏం రా, నోరు రావట్లే మీకెవరికి? నీ వాక్యమే. ఆగండమ్మా, మీరు ఎందుకు సపోర్ట్ చేస్తారు? మీ వాళ్ళు ఉన్నాడా? ఇదేం బడి అనుకుంటున్నారా? చెప్పండి, మీరు పురుషులందరూ చెప్పండి, నీ వాక్యమే. నేను చెప్పింది చెప్పండిలే, అదేదో ముందు చెప్పొచ్చు కదా మరి. నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది. వాళ్ళ మీద చించుకోమంటే చించుకుంటారే. ఉప్పు తక్కువ వేసినావు, పప్పు తక్కువ చేసినావని. నా బాధలలో అమ్మ మీరు మీరేం సపోర్ట్ చేయాల్సిన పనిలే. చెప్పండి, ఆ పురుషులందరూ చెప్పండి. ఆమె మీరు చెప్పండి అమ్మా. ఇప్పుడు చూడండి, అర్థమైందా? మీరు పంపు చెట్ల కాడ గొడవాడుతున్నారని అరవడం కదా వీళ్ళను. ఇంట్లో మన మీద పీకల దాకా గొంతేసుకొని విరుచిక పడుతున్నారని అరవడం కాదయా. వాక్యం వినండి. ఆ వాక్యం చెప్పండి అమ్మమ్మ, చెప్పండి. అబ్బా, అంత వినసొంపుగానే మాట్లాడవచ్చు కదమ్మా ఇంట్లో మీరు. దేవునికి మహిమ కలుగునుగాక. బాధలలో మనం ఏమి చెయ్యాలి? ఒక మాటని మీకు చెప్పాలనుకుంటున్నాను. ప్రార్థనా సమయాన్ని పెంచుకోవాలి. చెప్పండి, బాధలు వచ్చినప్పుడు ఏం చేయాలి? కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు ఏం చేయాలి? శోధన వచ్చినప్పుడు ఏం చేయాలి? ఎవడరా మీకు చెప్పిన? ప్రార్థన చేయమని కాదు నేను చెప్పేది, ప్రార్థన సమయాన్ని పెంచాలని చెప్తున్నాను. ఏం చేయాలి? ఇప్పుడు చెప్పండి, బాధలు వచ్చినప్పుడు ఏం చేయాలి? కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలి? నిందలు వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇంట్లో గొడవలు అయినప్పుడు ఏం చేయాలి? మనస్పర్ధలు వచ్చినప్పుడు ఏం చేయాలి? అవి రాకముందు కూడా ఏం చేయాలి? కష్టం రాకముందు కూడా ఏం చేయాలి? ఇబ్బంది రాకముందు కూడా ఏం చేయాలి? ఆర్థిక సమస్యలు రాకముందు కూడా ఏం చేయాలి? లోన్ వచ్చిన తర్వాత ఏం చేయాలి? లోన్ రాకముందు ఏం చేయాలి? పొదుపు వచ్చినా రాకపోయినా ఏం చేయాలి? అమ్మకు వందనం, నాన్నకు ఇంధనం రెండు వచ్చినా రాకపోయినా ఏం చేయాలి? అమ్మ ఒడి, నాన్న బుడ్డి వచ్చినా రాకపోయినా ఏం చేయాలి? చెప్పరే మీరు? ఏం చేయాలి? ప్రార్థన చేయాలనా? ప్రార్థన సమయాన్ని పెంచాలనా? చప్పట్లు కొట్టండి. ఎందుకో తెలుసా? ఇది మన బాధలలో ఏది మీ దగ్గర ఉందా? ఉంటే చూపించండి. ఇదే బాధలలో, ఇదే బాధలలో, ఇదే బాధలలో, ఇదే బాధలలో. ఎందుకురా తాగినవరా? ఒరే పనికి మాలనోడా అంటే బాధలు తట్టగల, బాధలు మరిచిపోవాలి. ఏదిరా నీకు నెమ్మదినిచ్చేది? ఒరే పోరం పోకూడా, ఏదిరా నీకు నెమ్మది ఇచ్చేది?
తాగాలని నేను తాగుతున్నా, నా గురించి నీకు తెలియదు. ఆ ఎమ్మి నన్ను టార్చర్ ఉత్తదే. ఈడంతా మాయలోడు, మొత్తం రివర్స్ వాడు చెప్పేది. వాడికి తాగడానికి ఒక సాకు కావాలి. ఏమంటాడు? బాధలలో మర్చిపోవడానికంట వాడు. ఎంతసేపు మర్చిపోతావు? తాగుతావు, ఎంతసేపు మర్చిపోతావు చెప్పండి? దిగేదాకా అంతేనా? ఎంతసేపు మర్చిపోతారండి? తాగిందంత మత్తు దిగేంత వరకు నెమ్మది అనుకున్నాడు, మర్చిపోయినా అనుకున్నాడు. మళ్ళా గుర్తురావు, మళ్ళా ఇంటికి పోవద్దు, మళ్ళా అదే భార్య, మళ్ళా అదే పిల్లలు, మళ్ళా అదే అప్పులు, మళ్ళా అదే వడ్డీలు, మళ్ళా అదే పని, మళ్ళా అదే మార్గం, మళ్ళా అదే జీవితం. అవునా కాదా? బాధలలో మర్చిపోవడానికి చాలామంది ఏం చేస్తున్నారనంటే మందుకు బానిసలవుతున్నారు, మత్తుకు బానిసలవుతున్నారు, డ్రగ్ ఎడిక్ట్స్ అవుతున్నారు. కానీ నీకు నాకు ఒకటే ఒకటి ఉంది, మనం దీనికి ఎడిక్ట్ అయిపోవాలి, మనము దీనికి బానిసలం అయిపోవాలి, మనము ఈ మత్తులో బ్రతకాలి మనము. ఏ మత్తిది? నీ వాక్యమే. నా బాధలలో ఏదది? మీ సీసా చూపించండి, నీ సీసా చూపించు. ఉందా నీ కాడ సీసాలు కొనుక్కోవాలా? ఈ సీసాలో ఎంత తాగితే ఎంత మత్తు వస్తుందంటే రక్తమే. దేవుడికి స్తోత్రం. అసలు ఇది పట్టుకున్నాడు పులి, తాగినోడు పులి కాదు, పిల్లివాడు. వాడు బురదలో పంది. వాడు పోతుంటే ఆ రోడ్లమ్మడి బడి మొత్తం తాగినంత వాడి మీదనే కక్కుకొని, చూసిండ్రా? తాగుబోతులు కక్కున్నప్పుడు చూసిండ్రా ఎంత బాగుంటుందో కదా? పందులు తిరుగుతా, పందులు ముట్టుతో పొడుతూ ఉంటాయి. ఆ పందులకు అంతా కూడా అత్తరు సెంటే ఉండేది దానికి. అది అన్న పెంటలో తిరిగి వచ్చి వాడి మీద నాకుతా ఉంటుంది, వాడి మీద కూడా. ఎందుకంటే వాడు కక్కుని ఉంటాడు దాన్ని, అంటుంటున్నాడు దాన్ని. అది బాద్దా? అది బాద్దా? పోదా. ఆ దరిద్రమంతా పూసుకుంటా ఉంటారు. కానీ క్రైస్తవుడికి నెమ్మదినిచ్చేది ఏదనంటే నీ వాక్యమే. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. పాల వంటిది, జుంటు తేనె వంటిది, నా జిహ్వకు మధురమైనది, మేలిమి బంగారు కంటే రత్నరాసుల కన్నా కోరద. నీ వాక్యమే నన్ను బాధలలో, నీ వాక్యమే నన్ను బాధలలో. మీరు బాధగా ఉన్నప్పుడు, అసలు ప్రార్థించడానికి ఇష్టం లేనప్పుడు ప్రార్థించి ఇట్లాంటి పాటలు, ఆదరణకరమైన పాటలు పాడుకుంటూ ఉండండి. అసలు మీరు ఎంత ఓదార్చబడతారో, ఎంత ధైర్యం వస్తుందో మీకు. ఈ ఎక్స్పీరియన్స్ చేయాలి మనం అప్పుడప్పుడు. కోపం వచ్చినప్పుడు పక్కోళ్ళ మీద విరుచుకపడ్డం కాదు, దానివల్ల కోపం తగ్గిపోద్ది అనుకోవడం కాదు. బాధ వచ్చినప్పుడు వ్యక్తపరచుకోవడం కాదు, మోకరించు. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఈరోజు. మనకు బాధలు వచ్చినప్పుడు మన ప్రార్థన సమయం మరింత పెరగాలి. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? దేవుని సహాయము దిగి వస్తుంది నీ కోసము. నేను చేసేది అదే, మీకు నేర్పించేది అదే. నేను దేనితో నింపబడుతున్నానో దాన్నే మీకు పంచిపెడతా ఉన్నాను.
నా బాధలలో మనుషులు కాదు, నన్ను ఎవరు మనుషులు ఓదార్చలేరు. నా స్థితిని చూసి నా ఎందుకు జాలి పడతా ఉన్నారు, సానుభూతి తెలుపుతున్నారు. నాకు చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళని చూస్తే. నన్ను చూసి సానుభూతి తెలపొద్దు ఎవరో, నన్ను చూసి జాలి పడద్దు. ప్రార్థన సమయాన్ని పెంచండి. సానుభూతి వలన ఏమి జరగదు, ఏ మంచి జరగదు. ప్రార్థన వల్ల జరుగుతుంది ఏదైనా కూడా. ప్రార్థన పరిస్థితులను మార్చేస్తుంది, ప్రార్థన స్థితిగతులను మారుస్తుంది. ఫోన్లో నా గురించి ఫోన్ చేసి నా గురించి ఏడవడం సరే, నా మీదున్న మీ ప్రేమను బట్టి ఓకే, దాన్ని నేనేం కాదనలేను. నేనంటే మీకు అంత ప్రేమ, అంత ఇష్టం, ఓకే. కానీ అదే కన్నీరు ప్రభు పాదాల దగ్గర మీరు కారిస్తే నేను సంతోషంగా ఉంటాను, మీరు సంతోషంగా ఉంటారు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుడు మన పక్షాన యుద్ధాలు చేస్తాడట. ఏం చేస్తాడు? నీ ప్రజల పక్షమునా యుద్ధములు, నీ ప్రజల పక్షముగా యుద్ధములు అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి, అగ్నిలో పడవేసిన. యెహోవా ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ఆయన కాపాడడానికి ఆయన చేతి బాహు యొక్క బలం ఏమైనా తక్కువైనదా? ఆయన మనల్ని రక్షించకపోవడానికి ఆయన శక్తి ఏమైనా లోపించిందా? పాత నిబంధనలో ఉన్న దేవుడే కదా క్రొత్త నిబంధనలో ఉన్నది. ఆదాము మొదలుకొనినటువంటి ఆ దేవుడే కదా ఈ తరం వరకు పనిచేస్తూ ఉంది. ఆ హస్తమే కదా ఆదుకుంటుంది, ఆ బాహువే కదా కాపాడుతుంది, ఆ దక్షిణ హస్తమే కదా మనల్ని రక్షించుకుంటుంది, ఆ దక్షిణ హస్తము చేత కదా సాహస కార్యములు చేస్తుంది. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుడు ఎంత గొప్ప దేవుడో నీ బాధలలో తెలియజేయబడాలంటే నువ్వు మరింత సహాయము కొరకు నీ ప్రార్థన సమయాన్ని పెంచగలిగితే నీ బాధలలో ఆయన సహాయం దిగి వస్తుంది. తప్పకుండా ఆయన ఎంత గొప్పోడో నువ్వు తెలుసుకుంటావు. వైద్యులు 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 వైద్యులు, బైబిల్ ఏమంటుంది వైద్యుల గురించి? నీ వైద్యులు పనికి మాలిన వారంటుంది. ఏమంటుంది? ఎప్పుడు వైద్యులను ఆశ్రయించే పక్కన పెట్టే, అవతల పెట్టి నువ్వు చదవండి ఆ మాట యోబు గ్రంథంలో వైద్యుల గురించి. ఏ చిన్న వ్యాధి వచ్చినా ముందు దేవుని ఆశ్రయించకుండా పొద్దుగుకులు వైద్యులు వైద్యులను పట్టుకొని తిరుగుతూ ఉంటారు. దరిద్రము. రెఫరెన్స్ చెప్పు. యోబు గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనం చదవండి. 13వ అధ్యాయం 4వ వచనం తీయండి, అందరు తీయండి. ముందు దేవుని దగ్గరికి రండి, తర్వాత వైద్యులను ఆశ్రయించండి. ముందు దేవుని దగ్గరికి రండి. యోబు గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనం అందరు తీసి చదవండి ఆ మాట. ఏంటంట? ఈ మనుషులు, ఈ వైద్యులు ఎన్నెన్నో చేసిన గాని నా ప్రాణము నా దేహము నీ స్వాధీనం బేగదయ్యా. నా స్వామి నాతోనే ఉంటూ అభయంబునిచ్చావయ్యా. నాకేమి స్పృహలేని వేళ నీ ఊపిరిని పోసావయ్యా. ఏ రీతి స్తుతియింతును ఓ యేసు నాదా దైవమా. ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును. నీ కృపలన్నీ తలపోసుకొనుచు నీ పాదాలు చేరానయ్యా.
నీకు కృతజ్ఞతలు చెల్లింపమదిలో. ఈ మనుషులు, ఈ వైద్యులు ఎన్నెన్నో చేసిన గాని నా ప్రాణము, నా దేహము నీ స్వాధీనం వేగదయ్యా. నా స్వామి నాతోనే ఉంటూ అభయంబునిచ్చావయ్యా. నాకేమి స్పృహలేని వేళ నీ ఊపిరిని పోసావై. కొడు చప్పట్లు. ఎంత గొప్ప దేవుడు ఆయన. కొడు చప్పట్లు గట్టిగా. ఆయన గొప్పతనాన్ని పక్కన పెట్టి మనం పొద్దుగుకులు అబద్ధములు కల్పించే వైద్యుల దగ్గర మనం బ్రతుకుతా ఉన్నాం. వాళ్ళని నమ్ముకుంటున్నాం, వాళ్ళకు దండాలు దశకాలు పెడుతున్నాం, వాళ్ళ కాళ్ళు పట్టుకుంటున్నాం. అయ్యా నీవు తప్ప వేరే చెయ్యి పక్కన పెట్టి ముందు. నాకేమి సృహలేని వేళ నీ ఊపిరి నీ. బా, ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. సింహాల బోనులైనా సంతోషముగా వెళ్ళిరి. సింహాల బోనుకైనా సంతోషముగా. అర్థమవుతుందా? చెరసాలలో వేసిన సంఖ్యలు బిగించిన సంఘము ప్రార్థించగా. సంఖ్యలు సంఘము ప్రార్థించగా. అయ్యా ఆగండి. వాట్ వీఆర్ లర్నింగ్. ఏం నేర్చుకుంటున్నామో తెలుసా? మనము ప్రార్థన సమయాన్ని పెంచగలిగితే మన బాధలలో నుంచి బయటికి రాగలము. ప్రార్థనా సమయాన్ని మనం పెంచగలిగితే మన బాధలలో నుంచి, మన సంఖ్యలలో నుంచి, మన పోరాటాలలో నుంచి, మన సమస్యల్లో నుంచి, మన కష్టాల్లో నుంచి, మన ఇబ్బందుల్లో నుంచి, ప్రాణాపాయ స్థితిలో నుంచి కూడా బయటికి వచ్చేది ఒకటే ఒక మార్గం ఉంది. మార్గం ఇంకా ఉంది, ఇంకా అవకాశము. అదే మన ప్రార్థన సమయాన్ని పొడిగించేది. మనం పొడిగించగలిగితే నీ ఊపిరిని పోసావయ్యా. మీ వైద్యులు ఎవరున్నాయా నువ్వు ఇచ్చేది? మీ వైద్యులు చెప్పాలి. మీ వైద్యులు నీ పూర్ణ మనస్సుతో, నువ్వు పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో నీ ఊపిరిని పోసావయ్యా. నాకేమి స్పృహలేని వేళ నీ ఊపిరిని పోసావయ్యా. ఈ మనుషులు, ఈ వైద్యులు ఎన్నెన్నో చేసిన గాని నా ప్రాణము, నా దేహము నీ స్వాధీనం వేగదై. ఎవరి స్వాధీనం? మత్తు ఇంజెక్షన్ ఇచ్చి మత్తులో ఆపరేషన్ థియేటర్లో పడిపోయి ఉన్నప్పుడు దేవుని స్వాధీనంలో ఉన్నామా, ఆపరేషన్ వాళ్ళ స్వాధీనంలో ఉన్నామా? దేవుడు తన స్వాధీనంలోనికి తీసుకుంటాడంట డాక్టర్లను కూడా. అయ్య బాబోయ్, దేవుడు ఏం చేస్తాడంటే ఆపరేషన్ చేసే డాక్టర్లను కూడా తన స్వాధీనంలో తీసుకొని ఆయన ఊపిరిని పోసావయ్యా. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి, దేవుని ఘనపరచండి, స్తోత్రం చెప్పండి దేవుని గట్టిగా. కొడు చప్పట్లు కొట్టు గట్టిగా. నీ వాక్యమే నన్ను. ఏం మాటలండి ఆ మాటలు.
నా బాధలలో ఇదే నాకు. ఎవరెన్ని మాటలు చెప్పినా నెమ్మది కలగదు. ఎన్ని ఓదార్పు మాటలు చెప్పినా, ఎన్ని ఆదరించే మాటలు చెప్పినా, ఎవడి బాధ వాడికి తెలుసు, ఎవడి కష్టం వాడికి ఉంటుంది, ఎవడి దుఃఖము కడుపు నిండా వాడికి ఉంటుంది, కళ్ళ నిండా ఉంటుంది. కానీ దేవుడు దర్శించాడు అనుకో, అర్థమవుతుందా? దేవుడే దిగి వచ్చాడు అనుకో, నీ బాధలలో, నీ కష్టంలో, నీ దుఃఖములో, నీ వేదనలో, నీ కన్నీళ్ళ మధ్యలో, నీ ఇంట్లోనికి, నీ స్థలంలోనికి, నువ్వు పడుకొనున్న పడక దగ్గరికి, నువ్వు కష్టపడుతున్న కష్టంలోనికి, ఒంటరిగా నిద్ర లేకుండా ఏడుస్తూ ఒక్కడివి ఉన్న చోటులోనికి దేవుడే దిగి వచ్చాడు అనుకో, ఎట్లా ఉంటుంది? వాట్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఈస్. స్తోత్రం చెప్పండి, చెప్పండి, చెప్పండి. మోషే ప్రార్థించగా యెహోషువ ప్రార్థించగా కాలాన్ని ఆపే దేవుడు నీ కోసం. ఆయన హిజ్కియా మరణకరమైన రోగముతో బాధపడుతున్నప్పుడు రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 38వ అధ్యాయంలో చూడండి. హిజ్కియా రాజు మరణకరమైన రోగముతో బాధపడుతున్నప్పుడు యేసు ప్రభు యెషయా ప్రవక్తను పంపిస్తాడు. అబ్బాయి వెళ్ళి రాజుతో చెప్పుపో, రేయ్ నువ్వు చస్తావురా బాబు అని చెప్పుపో అన్నాడు. ఇల్లు చక్క పెట్టుకో అని చెప్పుపో అన్నాడు. సరే అని చెప్పేసి దైవజనుడు వెళ్ళి, రాజా ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నాను దైవజనుడా, మరణం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను, నా చావు నా కళ్ళ ముందు కనబడతా ఉంది, నా పరిస్థితి చేయి దాటిపోయినట్టు నాకు స్పష్టంగా అర్థమైపోతా ఉందనంటే, ప్రభువు నీతో చెప్పమన్నాడు నీ ఇల్లు చక్క పెట్టుకో అన్నాడు. చెప్పి వెళ్ళిపోతా ఉంటే ఓపిక లేక మంచం మీద పడుకున్నటువంటి ఆ హిజ్కియా రాజు, మరణాపేక్ష గలవాడై ఈరోజు రేపో సాయంత్రమో రాత్రికో ఇక నా పని అయిపోయింది అనుకోని పడకలో పడుకున్న రాజు ఆలకించాలి, బలవంతంగా ఓపిక తెచ్చుకొని, బిడ్డలారా వినండి, బలవంతంగా ఓపిక తెచ్చుకొని ఆ మంచం మీద నుంచి గోడ వైపు తన ముఖాన్ని పెట్టుకొని, అయ్యా నేను ఎంత యథార్థంగా బ్రతికానో నీవు ఎరుగుదువు కదా, ఎంత సత్యంగా బ్రతికానో నీవు ఎరుగుదువు కదా, నేను రాజుగా పట్టాభిషేకం పొందిన మొదటి రోజులలో దేశం ఎంత విగ్రహాలతో నిండిపోయి ఉండగా ఆ విగ్రహాలన్నీ కూడా నేను తీసివేసి పర్వతముల మీద, కొండల మీద, గుహలల్లో, ఇండ్లల్లో, రోడ్డు మధ్యలలో ఉన్న విగ్రహాలన్నీ పగలగొట్టించి బూడిద చేసి కాల్చివేసిన సంగతి నువ్వు ఎరుగుదువు కదా, నా పాత జీవితం అంతా జ్ఞాపకము చేసుకొని నన్ను కనికరించవా అని ఆ హిజ్కియా రాజు ప్రార్థన చేసినప్పుడట, గోడ తట్టు తిరిగి ప్రార్థన చేసి కన్నీటి ప్రార్థన, ఏ ప్రార్థన చేసినప్పుడట, వెంటనే రాజుతో దేవుడు మాట్లాడలేదు కానీ యెషయా ప్రవక్తతో మాట్లాడి, యెషయా రాజు కోట దాటిపోయావా? లేదయ్యా కోట దాటలేదు, కోటలోనే ఉన్నాను. మరలా ఎనిక్కెళ్ళు. వాడు ప్రార్థన చేస్తున్నాడు, వాడు కన్నీరు గారుస్తూ ఉన్నాడు, వాడు పశ్చాత్తాపడతా ఉన్నాడు, వాడు మరలా నా వైపే చూశాడు, మరలా వైద్యులను పిలిపించలేదు, మరలా శకునగాండ్లను పిలిపించలేదు, మరలా మాంత్రికులను పిలిపించలేదు, మరలా పూజారుల వైపు చూడలేదు, మరలా నా వైపు చూశాడు. వాడు ఈ చివరి గడిలో నా వైపు చూశాడు. కాబట్టి నువ్వు వెళ్ళి ఏం చెప్తావో తెలుసా? అబ్బాయి నీ ప్రార్థన విన్నాను, నీ కన్నీరు చూశాను, 15 సంవత్సరాలు నీకు ఆయుష్నిస్తున్నానని చెప్పు. దాటిపోని దేవుడా, నా కనికర సంపన్నుడా, దాటిపోని దేవుడా, నా కనికర సంపన్నుడా, నిత్యము విడనాడవు తప్పక దీవింతు,
నిత్యము విడనాడవు, తప్పక దీవింతువు. రేయింబవళ్ళు ప్రార్థన మానని నీ దీనదాసులను దాటిపోదువా. రేయింబవళ్ళు ప్రార్థన మానని దాటిపోదువా. దాటిపోని దేవుడా, నా కనికర సంపన్నుడా. దాటిపోని దేవుడా, నా అని దేవుడు దాటిపోకుండా మరలా తిరిగి వచ్చి ఈ హిజ్కియా రాజుకు 15 సంవత్సరాలను దేవుడు ఆయుష్ను పొడిగించాడు. చప్పట్లు కొడితే యేసయ్యను గణపరచండి. అంటూ ఇది ఎలా సాధ్యమో, నేను ఎలా నమ్మాలి? 15 సంవత్సరాలు పొడిగించినావంటే ఏం చిన్న విషయమా? ఇది నిజమేనా? నా కన్నీళ్లు చూసి ఏమైనా సానుభూతితో మాట్లాడుతున్నావా అంటే దేవుడు అన్నాడు, రండి రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయంలోనికి రండి. ఒక నీడ గురించి, గడియారం గురించి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. రెఫరెన్స్ ఏంటి వాళ్ళకి చెప్దాం. 20వ అధ్యాయము 10-11 వచనాల్లో ఉంటుంది. అందుకు హిజ్కియా, రాజుల 2వ గ్రంథంలో చూడండి, రాజుల 2వ గ్రంథంలో 20వ అధ్యాయం 10-11 వచనాల్లో, అందుకు హిజ్కియా ఇట్లా, నేను నీడ 10 మెట్లు ముందరికి నడుచుట అల్పము గాని నీడ 10 గడులు వెనుకకు నడుచుట చాలును. అబ్బా, ప్రవక్తగా యెషయా యెహోవాను ప్రార్థింపగా ఆయన ఆహాజు గడియారపు పలక మీద 10 మెట్లు ముందరికి నడిచిన నీడ 10 మెట్లు వెనుకకు తిరిగిపోబునట్లు చేసెను ఆయన. బట్ నీకు అర్థమైనా కాకపోయినా నేను చెప్తా. కానీ ఇప్పట్లాగా ఈ గడియారాలు కాదు, అప్పట్లో నీడ వెళ్ళే కొద్దీ ఆ గోడ మీద కిందికి పైకి పోతా ఉంటాయి నీడ. ఇప్పుడు సూర్యుడు ఇటు సైడ్ ఉదయిస్తాడు, ఇది తూర్పు, ఇటు తూర్పు, ఇటు చూడండి, అటు తూర్పు, ఇది పరమడ, ఇది అర్థమవుతుంది కదా. తూర్పున ఆయన ఉదయించి ఇలా వెళ్ళిపోతున్నప్పుడు ఈ గడియారపు గోడ మీద ఉన్నటువంటి ఆ నీడ కిందికి దిగుతా ఉంటుంది. ఆలకించండి. అయ్యా, నాకు 15 సంవత్సరాల ఆయుష్ పెంచానన్నావు, నాకు కొంచెం అనుమానంగా ఉంది, నువ్వు నిజమో కాదో తెలుసుకోవాలి, నిజమో కాదని తెలుసుకోవాలని ఉందా? ఏం చేయమంటావు? అట్లకైతే కిందికి దిగుతుందే ఆ నీడ, 10 మెట్లు పైకి పెంచు. 10 మెట్లు పైకి పోవాలంటే సూర్యుడు మళ్ళీ ఏమవ్వాలి? ఇట్లా వెళ్తున్న సూర్యుడు మళ్ళీ ఏమవ్వాలి? నాకు ఎంట్రుకలు లేస్తూ నిక్కబొడుస్తున్నాయి, గగ్గురు పడుస్తుంది నా శరీరం. అసలు ఈ మాటలు నేను చెప్తుంటే నాకు గగ్గురు పడుస్తుంది. ఇట్లా వెళ్తున్న సూర్యుడు మళ్ళా ఏమవ్వాలి? దేవుడట హిజ్కియా కోసము మరలా కాలాన్ని ఎన్నికి పంపించాడంట కొద్దిసేపు. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి యెహోషువ ప్రార్థించగా, సూర్యచంద్రుల నాపితివి, హిజ్కియా మొరపెట్టగా 10 మెట్లు పైకి తెస్తివి. ఆయన ఏం చేశాడో తెలుసా?
రేయ్, నీకు ఆయుష్ను పెంచినానన్న మాట వాస్తవం. నీ కోసం ఏం చేస్తున్నా తెలుసా? అవసరమైతే కాలాలనే మార్చేస్తాను. నా కుమారుడివిరా, నువ్వు నా కుమార్తెవో, నువ్వు నా బిడ్డవో, నీ కోసం నా ప్రాణమే పెట్టా. ఆఫ్టర్ ఆల్ సూర్యచంద్రులను టైమింగ్ మారవడం ఎంతసేపు పనరా అని చెప్పి దేవుడు అలనాడు మోషే యెహోషువ ప్రార్థించినప్పుడేమో సూర్యచంద్రులను ఆపాడు. ఇలనాడు దేవుడు కోసము ఆయన మాట్లాడుతున్నప్పుడు నేను ఎంత యథార్థంగా ప్రవర్తించానో, ఎలా నీతిగా బ్రతికానో అన్నప్పుడు కన్నీరు విడిచి ప్రార్థన సమయాన్ని పెంచినప్పుడు వెంటనే ఏం చేశాడో తెలుసా? ఆ గోడకున్న గడియారాన్ని, ఆ సూర్యుని ఒకసారి మళ్ళా వెనక్కి పంపి ముందుకు తీసుకొని వచ్చాడంట ఆయన. కొట్టండి, దేవునికి కొట్టండి చప్పట్లు. మహిమ కలిగిన దేవుడు, గొప్ప కార్యములు చేసే దేవుడు. నేనేం చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే, నీ కొరకు ఆయన ఏదైనా చేయగలడు. నువ్వు ప్రార్థనా సమయాన్ని పొడిగిస్తే ఏం చేయాలి? నువ్వు చేయాల్సింది బరువులు, ఒక కింట బరువు మోసుకొని గుణకమ్మలో దూకాలనా? ఫ్రిడ్జ్ నెత్తిన పెట్టుకొని ఊరేగాలనా? ఏం చేయాలి మనము? ఒక్క మాట చెప్పండి, ముగిస్తా. వెనకున్న వాళ్ళు ఏదో ఒకటి కానీ అని ఆకలి అవుతుంది. ప్రార్థన సమయాన్ని నువ్వు పొడిగించినప్పుడు దేవుడంట వాతావరణంలో మార్పులు తీసుకొని వస్తాడట. అది పైన వాతావరణంలో తీసుకొని వస్తాడు, నీ ఇంట్లో వాతావరణంలో కూడా మార్పులు తీసుకొని వస్తాడు ఆయన. నువ్వు చేయాల్సింది ఒక్కటే. నువ్వు 5 నిమిషాలు ప్రార్థన చేస్తున్నావా? అరగంట పెంచు. గంట ప్రార్థన చేస్తున్నావా? అరగంట పెంచు. మామూలుగా ప్రార్థన చేస్తున్నావా? కన్నీరు ట్యాప్ తిప్పు. కన్నీరు అనే ట్యాప్ తిప్పి ఆయన పాదాలు తడుపుతున్నావా? విజ్ఞాపనలోకి వెళ్ళిపో. నువ్వు మాట ఇచ్చావు ప్రభువా, జనవరి 1వ తారీఖున నువ్వు వాగ్దానం చేసావు నా పట్ల. నువ్వు మాట తప్పవు. అందరూ మోకరిద్దాం. ఆయన మాట తప్పని దేవుడు. ఆయన నీ కొరకు ఏదైనా చేయగలిగిన దేవుడు.